దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక దైవజనులు పెద్దలు తండ్రితో సమానులైన సమర్పణరావు గారికి, తర్వాత అసలు ఈ ప్రాంతానికి రావడానికి కారణమైన నా ప్రియ స్నేహితులు దాస్ గారికి, వారి యొక్క తల్లి గారు అమ్మగారికి, తర్వాత వీళ్ళు ముగ్గురు చూస్తుంటే ఒకలాగా ఉంటారు. ఎవరికి ప్రైజ్ లాడు చెప్పినా మళ్ళీ చెప్పాలి, మళ్ళీ ఎవరికి చెప్పానా అనుమానం వస్తుంది. తర్వాత వీళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళాను, రామవారం దగ్గరికి. తర్వాత పరిపూర్ణంగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మరొక బ్రదర్ దగ్గర రావడానికి దేవుడు కృపని ఇచ్చాడు. ఇటు విధంగా ఇదంతా ఎలా జరుగుతుందంటే ఒక దైవికమైన ప్రేమను బట్టి ఇదంతా కూడా జరుగుతుంది. దాస్ గారు మా దగ్గరికి రావడం, వారు కూడా పరిచయంలో వాడబడడానికి, తర్వాత మా ఇద్దరికి పరిచయం ఎలాగ మొదలైందంటే మా ఇరువురు ఎండి సిఓటిఆర్లో చదువుకున్నాం. అది పెద్ద ఒక మైలురాయి అనమాట. అంటే చాలా అప్ అండ్ డౌన్స్ మధ్యలో ఆ యొక్క మేము అందరూ కూడా కంప్లీట్ చేయడం, నాకు మధ్యలో 1 year నాకు సర్జరీ అవ్వడం, ఆ తర్వాత కొంచెం నాకు అది డిలే అవ్వడం, అదంతా కూడా జరిగింది. బట్ ఏది ఏమైనా కానీ ఎండిలో నాకన్నా సీనియర్, నాకన్నా ముందు అయిపోయింది. దానికి 1 year నేను ఇద్దరు కలిసే చదివాం. బట్ ఒక 6 months నాకు 1 paper అటు ఇటుగా అయిపోయింది, నాకు సర్జరీ ఇబ్బంది రావడం వల్ల. అలాగా మేమిద్దరం కలిసి ఏది మాట్లాడుకున్నా దైవికంగా మాట్లాడతాం, సంఘ పరిచర్ల గురించే మాట్లాడేవాళ్ళం. ఈ రీతిగా వీళ్ళ ముగ్గురు బ్రదర్స్ అలా మంచి పరిచయం చేస్తున్నారు. తండ్రి గారు సమర్పణరావు గారు, వారు కూడా పరిచయలో వాడబడడం అనేది. తర్వాత సిస్టర్స్ ఇక్కడ పాస్టర్ గారికి, ఇక్కడ చేరిన సంఘాన్ని అందరు కూడా హృదయపూర్వకమైన వందనాలు. మీరు ఇంకా ఛాన్స్ ఇస్తే చాలా పాటలు పాడతారు కదా, అంత మంచి పాటలు మీరు పాడుతున్నారు, చాలా సంతోషం. కానీ కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను సంతోషంగా ఉన్నానండి ప్రభు సన్నిధిలో అన్నవారు గట్టిగా అల్లులు చెప్దామా? మరొకసారి అల్లులు చెప్దామా? పరిపూర్ణం అవుతుంది. ఇంకొకసారి అల్లులు చెప్దామా? వాక్యం చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. ఒక వచనాన్ని చదువుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మమును దేనియందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు దేవా. ఇక శ్రేష్టమైన సమయంలో ఈ మందిరంలో దేవా గత 2 దినాలు చక్కగా మీరు జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు. మరొక దినము, ఆఖరి దినంలో మేమందరూ ఇటు విధంగా ఉండడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. ఈరోజు వాక్యము మేము కొద్ది నిమిషాలు మేము ధ్యానిస్తుండగా మాకు కావలసిన ఆత్మీయ ఆహారము మా అందరికీ కూడా అందించమని నా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవునికి వాక్యం మనం చదువుకున్న ప్రకారంగా చూస్తే అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుకున్నప్పుడు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి అని అంటూ కింద వచనంలో అంటాడు, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడులు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపురు. ఈరోజు ఈ యొక్క మందిరంలో కూడుకున్న మనం అందరూ కూడా మందిరం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక మందిరం కదా, ఒక బిల్డింగ్
కదా. బిల్డింగ్ గురించి మనం ఆలోచిస్తాం. ఈ బిల్డింగ్లో మనం అందరం ఏం చేస్తున్నామంటే, లోపల మనం అందరం కూడి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. అసలు చర్చ్ అంటే ఏంటి అనేది కూడా మనం ఆలోచిస్తే, ఎక్లీషియా అంటే ఒక విశ్వాసుల ఒక సమూహాన్ని మనం ఏమంటాం తెలుసా? మందిరం, లేకపోతే ఒక చర్చ్ అంటాం. ఒక మందిరం అంటే ఒక బిల్డింగ్ కాదు. మీరు ఎప్పుడైనా గమనించండి, మందిరం అంటే ఒక బిల్డింగ్ కాదు. మందిరం మనకు ఉండాలి, మంచిగా మనం కట్టుకోవాలి, అన్నీ ఉండాలి. ఒక దైవజనులు అంటూ, అసలు ఒక మందిరం అందంగా కనపడాలంటే మందిరంలో ఏముండాలి కదా. మిమ్మల్ని అందరూ ఒక్కొక్క ప్రశ్న మనం వేస్తున్నప్పుడు, ఏమంటే పాస్టర్ గారు, మందిరం అందంగా కనపడాలంటే కొంచెం పెయింటింగ్స్ చాలా బాగుంటుంది కదా వేస్తే, కొంచెం ఎక్విప్మెంట్స్ ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచన, లేకపోతే కొంచెం ఎలివేషన్ బాగుంటుంది కదా ఆలోచన. అంటే ఒక్కొక్కరు ఈ యొక్క మందిరం గురించి, అందం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అందరం ఏం మాట్లాడుతున్నామంటే, దేవునికి వాక్యం ప్రకారంగా కాకుండా ఈ లోక ప్రకారంగా మనం ఏం చేస్తున్నామంటే, మందిరం అంటే ఇలా ఉండాలి అనే ఆలోచన కలిగి ఉంది. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, మందిరం ఎప్పుడు అందంగా కనపడుతుంది తెలుసా దేవునికి? మనం ఉండే విశ్వాసం బట్టి. నమ్మిన వారు గట్టిగా వెళ్ళి చెప్దామా? ఆ దైవజనులు అంటున్నాడు, మందిరం అనేది ఎప్పుడు అందంగా కనపడుతుంది? ద బ్యూటీ ఆఫ్ ది చర్చ్ అంటే, లోపల ఉన్న విశ్వాసుల సమూహము ఖచ్చితంగా దేవుళ్ళలో బ్రతకాలి. అందుకే దాస్ గారు అన్నారు, సంతోషంగా ఉన్నవారు అల్లులు చెప్పమన్నారు, అలా ఒకరు అల్లులు చెప్పమన్నారు, పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు కూడా అల్లులు చెప్పమంటే మేబీ కొంత మనం సంకోచన చేసి ఉన్నాం. ఏది ఏమైనా కానీ దేవుడు అసలు మందిరం పట్ల చాలా భారం కలిగి ఉన్నాడంట. ఎంత భారం కలిగి ఉన్నాడంటే, మీరు అపోస్తుల కార్యాలు మనం చదువుతున్నప్పుడు 1వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయుల వరకు చూస్తే, అసలు ఒక మొట్టమొదటి మందిరాన్ని నిర్మించడానికి ఆనాటి అపోస్తులు ఏం చేస్తారంటే హతసాక్షులు అయ్యారు చాలామంది. అలా మందిరాలు ఫామ్ అవుతున్న సమయంలో చాలామంది యొక్క దైవజనులు, అపోస్తులు ఏమయ్యారంటే హతసాక్షులు అయిపోయారు. అందుకే దేవునికి మందిరం గురించి ఏం చెప్తున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు, నేను స్వరక్తముతో నిర్మింపబడిన సంఘము అని అంటున్నాడు. ఈ సంఘం ఏదో సాధారణంగా నిర్మింపబడలే. సంఘం అసలు ఎందుకు విశ్వాసులకి అంటే, సంఘంలో మంచి చెప్తుంది, సంఘంలో ఎప్పుడు కూడా చెడ్డ చెప్పదు. కానీ సంఘం గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు, పౌలు గారు పత్రికలు మాట్లాడుతున్నప్పుడు, ఈ సంఘం కూడా బోధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, అబద్ధ బోధలు కూడా ఉంటాయి అని విషయాన్ని చెప్తూ సంఘాన్ని సరిచేస్తున్నాడు. అందుకే దేవునికి వాక్యం మనం చూస్తున్నప్పుడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూస్తున్నట్లయితే 7 సంఘాలు కనపడతాయి. 7 సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి ఉన్న ముఖ్యమైన విషయాలు ఏముంటో తెలుసా? సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు 7 సంఘాల గురించి, కొన్నిసార్లు 7 సంఘాల గురించి హెచ్చరిస్తున్నాడు, 7 సంఘాల గురించి సరిదిద్దుతున్నాడు, 7 సంఘాల గురించి కొన్నిసార్లు మెచ్చుకుంటున్నాడు. ఈ 4 విషయాలు 7 సంఘాల్లో కనబడుతున్నాయి. కానీ ఈ యొక్క ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మనం మొదటి వచ్చి నుంచి మనం గమనించుకున్నప్పుడు, ఎఫెస్ సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ సంఘం ఏ సంఘం గురించి మాట్లాడినా కానీ ఒక మాట అంటున్నాడు, మొదటి ప్రేమను మీరు పోగొట్టుకోవద్దు. ఏం పోగొట్టుకోవద్దంట? ద ఫస్ట్ లవ్. దేవుని యొక్క మొదటి ప్రేమను మీరు ఏం చేయకూడదు తెలుసా? పోగొట్టుకోకూడదు. సంఘం ఏంటి, ఎందుకు పోగొట్టుకోకూడదు అంటే, సంఘం ఏమి ఒక సాధారణంగా నిర్మించబడలే. ఈరోజు ఇక్కడ ఈ సంఘం ఎంత అలాగ ఉందంటే, దీని వెనకాల ఎంతోమంది దైవ సేవకులు వారి యొక్క జీవితాల్ని పనబెట్టి త్యాగపూరితమైన జీవితాలు కలిగి ఈ సంఘాన్ని ఇలా రీతిగా తీసుకుని వెళ్తాయి. కానీ ఈ సంఘం ఈ రీతిగా అవలే. కానీ దేవునికి వాక్యం చాలా ఖచ్చితంగా చెప్తుంది, సంఘం ఎలాగ ఉండాలో అలాగే ఉండాలి. సంఘం సంఘంగానే ఉండాలి. సంఘం మంచి పేరు సంపాదించుకోవాలి. సంఘం యొక్క అందం ఎప్పుడు వస్తుందో తెలుసా? వారి ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారికి ఉన్న ప్రేమను బట్టి, వారికి ఉన్న నిరీక్షను బట్టి. అందుకంటాడు,
సంఘం ఎత్తపడాలంటే తెస్సలోనిక, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక అంటే రాకడ పత్రికలు. ఈ రాకడ పత్రిక గురించి మాట్లాడుతున్నప్పుడు సంఘం ఎత్తపడాలి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? మనం అందరూ కూడా పరలోక రాజ్యాన్ని మనం చూడాలి. సంఘం అందరూ ఎత్తపడాలంటే సంఘం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గమనించండి, ఒక రోజు అంట ఒక ఆవిడ వేరే ఊరి నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిందంట. ఉద్యోగ రీతిలో వెళ్ళి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక మంచి సంఘానికి వెళ్దాం అనుకుందంట. సరే, ఒక సంఘానికి వెళ్ళిందంట. సంఘంలో వెళ్తున్నప్పుడు కొన్ని లోపాలు వెతుక్కుందంట. మరొక సంఘానికి వెళ్ళిందంట. మరుసటి వారం మరొక లోపం వెతికి ఆ సంఘం మానేసిందంట. మరొక సంఘానికి వెళ్ళిందంట. అలాగా అక్కడ ఉన్న సంఘాలన్నీ కూడా వెళ్ళిపోయిందంట. ఏ సంఘం కూడా నచ్చలేదంట. ఆవిడ ప్రార్థన చేసుకుంటుందంట, ప్రభువా, నేను దేవునికి మందిరానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్తున్నాను, కానీ ఏ సంఘం కూడా నాకు నచ్చట్లే. అక్కడ ఏదో ఒక నాకు వ్యతిరేకమైన కార్యాలు కనపడుతున్నాయి, ఏదో ఒక లోపాలు కనపడుతున్నాయి. అసలు నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని ఆ యొక్క ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువు ప్రార్థనలో సూటిగా మాట్లాడుతున్నాడంట. అమ్మా, సంఘం లోపం కాదు, నీలో ఉన్న లోపం గురించి మాట్లాడుతున్నాడంట. ఎందుకు? మన సంఘంలో చాలా చూస్తున్నాం, కానీ మనలో చాలా విషయాలు మనం గమనించలేకపోతున్నాం. ఆమె గురించి మాట్లాడుతున్నప్పుడు నీ మనసు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ఒక దైవజనుడు అంటున్న మాట ఏంటంటే, మనం ప్రార్థిస్తున్నప్పుడు స్థలం ప్రాముఖ్యమైనది కాదంట. మనం ప్రార్థిస్తున్నప్పుడు మన మనసు ప్రాముఖ్యమైన విషయం. మనం ప్రార్థిస్తున్నప్పుడు స్థలాలు వెతుక్కుంటాం. మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏ స్థలం బాగుంటుంది, ఎక్కడ ఉంటే మనం ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది, ఏ స్థలంలో కూర్చుంటే మనకి సమాధానంగా ఉంటుంది అని స్థలాలు మనం వెతుక్కుంటాం. ప్రస్తుత దినంలో ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే, మన యొక్క స్థలాలు చేంజ్ అవుతున్నాయి. స్థలాలు చేంజ్ అవ్వడం అంటే, మా పాతకాలంలో మా నాన్నగారి దగ్గర మేము ఉంటున్నప్పుడు, వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఎలాగుండేదంటే, వారు వదిలేసేవారు, మందిరానికి వెళ్ళేవారు, పని చేసుకునేవారు, వచ్చేవారు, మళ్ళీ శుక్రవారం వెళ్ళేవారు, తర్వాత శనివారం వెళ్ళేవారు, ఆదివారం వెళ్ళేవారు. అలాగే మేము చిన్నప్పటి నుంచి మాకు ఈ ట్రైనింగ్ అయ్యేంత వరకు ఆ సంఘంలోనే అలాగే వెళ్ళేవాళ్ళం, మళ్ళీ వచ్చేవాళ్ళం అని చూసేవాళ్ళం. మేము బైబిల్ ట్రైనింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత, మా నాన్నగారు చనిపోయిన తర్వాత, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే, సోమవారం సంఘం, మంగళవారం సంఘం, బుధవారం సంఘం. మనోళ్ళు పేర్లు పెడుతున్నారు. ఏమంటే, మా రాజమండ్రిలో మంగళవారం ఒక సంఘం ఉంటుంది, ఆ మంగళవారం సంఘంకి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి అంటున్నాడు. తర్వాత ఇంకో శుక్రవారం ఉంటుంది, శుక్రవారం వెళ్తే ఒక అద్భుతం జరుగుతుంది అంటది. అంటే ప్లేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, స్థలం ప్రాముఖ్యమైనది కాదు, నీ హృదయం అనేది ప్రాముఖ్యమైనది. మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఏమనుకుంటాం తెలుసా? నేను బాగానే ఉన్నాను, సంఘమే లోపం అనుకుంటాం. సంఘ లోపం కాదు, మనకున్న లోపం గురించి మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఈ ఆలోచన మనం కలిగి ఉంటామో, మన దేవునితో సరైన సహవాసం మనం కలిగి ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, క్రూరమైన తోడలు వస్తున్నాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అది ఎవరో మనం చెప్పాల్సిన అవసరం లేదు. మేబీ మన కుటుంబం అవ్వచ్చు, లేకపోతే వివిధ రకాల మనుషులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీరేం చెప్తున్నాడంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీ విశ్వాస జీవితాన్ని మీరు కాపాడుకోండి, సంఘపు జీవితాన్ని మీరు కాపాడుకోండి, సంఘంతో ఉన్న సహవాస జీవితాన్ని కాపాడుకోండి. సంఘం యొక్క సహవాసం అంటే ఏంటో తెలుసా? మీరు దేవునితో మంచి సహవాసం కలిగి ఉండడం అనేది అర్థాన్ని మీరు గ్రహించాలి. అందుకే అపోస్తల కార్యంలో మీరు చూస్తున్నప్పుడు దేవుడు స్వరక్తంతో నిర్మింపబడిన సంఘం గురించి మాట్లాడుతున్నాడు. నేను కొన్ని విషయాలు చెప్పిన ముందుకు వెళ్ళిపోతున్నాను. సంఘం ఒక చర్చ్, విశ్వాసుల సమూహం గురించి మాట్లాడుతున్నప్పుడు సంఘం యొక్క మార్పులు ఎలాగుంటున్నాయి, సంఘం యొక్క నియమాలు ఎలాగుంటున్నాయి, సంఘంలో ఉన్న విశ్వాసులు, లోపల ఉంటున్న విశ్వాసులు వారి యొక్క పరిస్థితులు ఎలాగుంటున్నాయి, వారి పరిశుద్ధమైన జీవితం ఎలాగుంటుంది, దేవునితో సహవాసం ఎలాగుంటుంది అనేది చూస్తే, పాత నిబంధనలో నిర్గమాకాండము 25వ అధ్యాయము మీరు తీసుకున్నట్లయితే 30వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకి ఒక నియమాన్ని ఇస్తున్నాడు, లేకపోతే ఒక ఆజ్ఞిస్తూ వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? 30వ వచనంలో అంటున్నాడు, నిత్యమును నా సన్నిధి
నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచాలి. సంఘం అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు ఎవరు కనబడినా కనబడకపోయిన రోజు మనం ఎవరు కనబడాలి తెలుసా? నిత్యము దేవునితో కనబడాలి. ఇశ్రాయేలు ప్రజలకు అదే చెప్తున్నాడు. ప్రజలారా, మీరు ఈ బల్ల మీద ప్రతి దినం మీరు ఏం చేయమంటాడంటే, మీరు సన్నిధి రొట్టెలు. సన్నిధి అంటే దేవుడు, రొట్టెలు ఎవరు తెలుసా? విశ్వాసులకు సాదృశ్యం. మీరు ప్రతి దినం మనం ఎవరు కనబడాలి తెలుసా? దేవునికి మనం కనబడాలి. అంటే సంఘం దేవునితో సహవాసము అనేది అంతలా ఇంట్రాక్ట్ అవ్వాలంట. మనం ఒక స్నేహితుడు మనం మిస్ అయిపోతే మనం ఏమంటాం తెలుసా? ఐ మిస్ యూ అని పెడతాం. వాడు చచ్చిపోయినా ఐ మిస్ యూ అంటాము, బతికి ఉన్న వాడిని మిస్ యూ అంటాం. ఇద్దరు లవర్స్ విడిపోయారు అనుకోండి, వి మిస్ యూ, మేమిద్దరం విడిపోయామంటాం. కానీ దేవునితో విడిపోతున్నప్పుడు మాత్రం ఆ మాట పలకరు. ఎందుకో తెలుసా? వారు దేవునితో సహవాసం చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లే. రొట్టెలు అనే విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక విశ్వాసి కదా, ఒక రొట్టె అంటే రొట్టె ఎలా ఫామ్ అవుతుంది తెలుసా? మొట్టమొదటిగా ఒక రొట్టె అవ్వాలంటే ఆ యొక్క గింజ పొలముల నుండి బయటికి రావాలి కదా, అవునా కదా చెప్పండి. అంటే ఒక రొట్టె అనేది తయారవడానికి ఆ యొక్క విశ్వాస జీవితం మొదటి స్థితి నుంచి ఆ యొక్క రక్షణ జీవితం వరకు, అంటే దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో వారు ఎలాగ తయారవుతారో తెలుసా? నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆ యొక్క మొట్టమొదటిగా రొట్టె తయారవ్వాలంటే ఆ యొక్క కొయ్యబడాలి. రొట్టె మొట్టమొదటిగా విత్తనం అనేది రావాలి. విత్తనం అనేది గింజగా వచ్చిన తర్వాత ఈ గింజ కొయ్యబడాలి. ఈ తర్వాత అక్కడ ఏం చేయబడాలి తెలుసా? వేరు చేయబడాలి. పొలంలో నుండి బయటకు వస్తుంది గింజ. అంటే ఈ పొలానికి గింజకి సంబంధం ఉండదు. ఇంకా ఈ పొలం ఎవరో తెలుసా? లోకానికి సాదృశ్యం. ఒకసారి దేవునితో కమిట్మెంట్ అయిపోయా, దేవునిలో రావాలని ఇష్టపడుతున్నాం, మళ్ళీ పొలంతో నీకు సంబంధము లేదు. తర్వాత పొలం నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఏమవుతుందో తెలుసా? ఆ గింజలు అన్నీ కూడా ఒక చోట ఆరబెడతారు. దాన్ని ఆరబెట్టినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇవన్నీ కూడా కూర్చబడతాయి. కూర్చబడినప్పుడు సంఘము ఎక్కడ కూర్చబడాలి తెలుసా? మందిరంలో కూర్చబడాలి. మందిరం ఎందుకు అంటే, మందిరం అనేది ఈజ్ అ ప్రొటెక్షన్ ప్లేస్. అంటే దేవుడు మనల్ని అంతటిని రక్షిస్తున్నాడు. మందిరంలో మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? కూర్చబడకుండా నీ విడిగా వెళ్దాం అనుకుంటే ఆకాశ పక్షులు వచ్చి ఏం చేస్తుందో తెలుసా? నేను పీక్కు తింటాయి. అందుకంటాడు మీరు కూర్చబడాలి. కూర్చబడిన తర్వాత ఇక్కడ ఏమవుతుందో తెలుసా? దంచబడాలి. ఒక రొట్టె ఏమైపోతుందో తెలుసా? పిండిగా మారిన తర్వాత రొట్టెను ఏం చేస్తుందో తెలుసా? దంచితే కానీ. మీరు ఎప్పుడన్నా చపాతీ చేసినప్పుడు అక్కడ ఏం చేస్తారు చెప్పండి? దంచుతారు. దంచితే అదొక రూపాలు మారిపోతాయి. రూపం అంటే, దంచడం అంటే వాక్యంతో మన అంతటా మనల్ని దంచుకోవాలి. వాక్యంతో మనం సరి చేసుకోవాలి. ఆ తర్వాత ఏమవుతుంది తెలుసా? పెనం మీద వేస్తారు. పెనం మీద వేసి ఒక రొట్టె ఫామ్ అవుతుంది. అప్పుడు విశ్వాసి పరిశుద్ధాత్మలో ఎదుగుదల అనేది జరుగుతుంది. నమ్మిన వారు గట్టిగా వెళ్ళి చెప్తామా? మనం విశ్వాసి అనేది సాధారణమైన వ్యక్తులు కాదు. మనం ఏదో సర్వసాధారణంగా మందిరంలోకి వస్తాం, ఏదో వచ్చి ఒక దండం పెట్టుకుంటాం, ఏదో వచ్చి ఒక ఆరాధన చేసుకొని వెళ్ళిపోతాం, వాక్యమైన వెళ్ళిపోతాం. ఒక్క విశ్వాసి తయారవ్వాలంటే ఎంత ఫార్మేషన్ జరుగుతుందో. ఒక విశ్వాసి ప్రభు దగ్గర రావాలంటే వారి యొక్క జీవితంలో దంచబడుతూ అలాగ వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు మీరు గమనించండి, దేవునికి వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ప్లేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. నీ యొక్క మనసు చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు దేవుని మందిరంలో ఉంటున్నప్పుడు నీ జీవితంలో నీ మనసు పరిశుద్ధమైన మనసుగా నువ్వు కలిగి ఉండాలి. ఎలాంటి మనసు ఉండాలి? ఫిలిప్పీ 2:5 క్రీస్తు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండండి. విశ్వాసి సాధారణంగా బ్రతకడానికి లేదు. మీరు క్రీస్తు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండండి. ఈరోజు వాక్యం నేను ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు మందిరం గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ మందిరం దేవుని స్వరక్తంతో నిర్మింపబడిన మందిరం. ఈ మందిరం ఇలా వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, ఆనాటి ఆదిమ సంఘం వారికి జీవితాన్ని ఎంతలా కాపాడుకుందంటే, మీరు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మీరు తీసుకుంటున్నప్పుడు మీకు అందరికి తెలిసిన వచనాలే.
37 వచనం నుంచి మనం చూస్తున్నట్లయితే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులను మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామము బాప్తిస్మ పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పుని. ఇంకను అనేకమైన విధముల మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారితో చెప్పెను అనే మాట ఉంటుంది. ఫస్ట్ సంఘం అనేది మనం గమనించుకున్నట్లయితే, మీరు ఒక మంచి సంఘం అని అనబడాలంటే, మీరు ఒక మంచి సంఘం అనబడాలంటే మొట్టమొదట మన సంఘం నుంచి ఏం వెళ్ళాలి తెలుసా? రక్షణ సువార్త అనేది వెళ్ళాలి. నమ్మిన వారు గట్టిగా చెప్దామా? ఒక మంచి సంఘం అందంగా కనపడాలంటే, ఒక బ్యూటిఫుల్గా కనపడాలంటే సంఘములో రక్షణ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదేంటి సార్, నేను రక్షణ పొందుకున్నాను కదా, నేను బాప్టిజం తీసుకున్నాను కదా, ఇంకేంటి సమస్య అంటే, రక్షణ తీసుకోవడం ప్రాముఖ్యమైనది కాదు, రక్షణ కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అందరం తీసుకుంటాం, చాలా ఎమోషనల్గా తీసుకుంటాం రక్షణ. ఒకరోజు ఒక యవనస్తుడు వచ్చి అంటున్నాడు, నాకు బాప్తిస్మం ఇవ్వండి లేకపోతే నేను పాపంలో పడిపోతాం. ఇచ్చేసాం, మరుసటి రోజు తాగేసాడు. మీరు గమనించండి, రక్షణ జీవితం అంటే రక్షణను మన సంఘం నుంచి రక్షణ చూపించాలి మన దగ్గర నుంచి. ఈ రక్షణ ఎలాంటిది తెలుసా? ఇది ఒక లైట్, దేవుని యొక్క వెలుగు. మన సంఘం దగ్గర చాలామంది అంటారు, ఏమంటే బయట లైట్ వేయండి అని అంటారు. నేను అంటాను, నువ్వు బయట లైట్ వేసావో లేదో నాకు అనవసరం, నువ్వే ఒక వెలుగుగా ఉండాలి. నమ్మిన వారికి గట్టికెళ్ళి చెప్పండి, నువ్వే ఒక వెలుగుగా ఉండాలి. మీరు గమనించండి, మన జీవితంలో రక్షణ, ద గాస్పుల్, ద గుడ్ న్యూస్ అంటాం. అసలు దేవుని యొక్క మంచి సువార్త ఏంటి అంటే, ఆయన మన కోసం పుట్టాడు, మన కోసం మరణించాడు, మన కోసం తిరిగి లేచాడు. ఆయనకు రక్షణ జీవితం గురించి, లేకపోతే ఆయనకున్న ఉద్దేశాలు ఏంటి, అవన్నీ కూడా మనమే చెప్పాలి. సరైన సంఘం ఏంటో తెలుసా? దేవుని యొక్క విషయంలో సరైన నిబద్ధత వాళ్ళు కలిగి ఉంటారు, సరైన పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటారు. అసలు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు 1 కొరింథీయులు 1:2 అంటాడు, మీరు పరిశుద్ధులుగా ఉండడానికి మాత్రమే పిలవబడ్డారు. వేరే అనదర్ అవిగేషన్స్ అవసరం లేదు, వేరే ఉద్దేశాలు మీకు ఉండవు, వేరే జీవితం గురించి మీరు ఆలోచించద్దు, ఈ లోకం గురించి ఎక్కువ ఆలోచించద్దు, ఈ లోకాన్ని మీరు అనుసరించద్దు అనే మాట రోమ 12:2 అంటున్నాడు. ఈ లోక మర్యాదను మీరు ఏం చేయాలి తెలుసా? అనుసరించద్దు. మీరు మూర్ఖులైన తరగం వారికి మీరు ఏం చేయమన్నారు తెలుసా? మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, వేరుగా మీరు జీవించండి. అలాగే మన యొక్క సంఘం నుంచి దేవుని యొక్క రక్షణను మనం ఎప్పుడు కూడా చెప్పాలి. ఎందుకు చెప్పాలంటున్నాడంటే, దేవుని యొక్క రక్షణ అనేది ఏంటో తెలుసా? ఒక వర్డ్, దేవునికి వాక్యం అనేది చాలామందికి తెలియని విధమైన పరిస్థితుల్లోకి వెళ్తుంది. యోహాను సువార్త మీ అందరికీ తెలిసిందే కదా, 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడు యొద్ద ఉండును, ఆ వాక్యం ఎవరై ఉన్నాడు తెలుసా? దేవుడై ఉన్నాడు. ఇప్పుడు అంటాడు, ఈ వాక్యం దేవుడై ఉన్నాడండి, ఈ వాక్యం ఎక్కడ ఉంది అనేది ఆలోచన మీకు రావాలి కదా. ఈ వాక్యం ఎక్కడే కదా ఉంది అని అనుకోవచ్చు. ఒక ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? 4 సువార్తలు ఉన్నాయి, కానీ 5వ సువార్త కూడా ఉంది. ఎవరో చెప్పండి. మనము ఒక సువార్త, చాలా తర్వాత దినాల్లో దేవునికి వాక్యం అనేది దొరకడం చాలా కష్టమైన పని. మీరు గమనించండి, చాలా కష్టం. ఒకసారి నేను ఒక బైబిల్ కొనడానికి వెళ్తున్నాను. అక్కడ తెలిసిన ఒక ఆయన, మా బైబిల్ కాలేజీలో ఒక స్టూడెంట్, ఆయన బైబిల్ బుక్స్ అన్నీ అమ్ముతాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను ఏదైతే బైబిల్ కావాలనుకున్నానో, సార్ నాకు కొన్ని బైబిల్స్ కావాలని అంటే, ఏంటి సార్ మీరు ఎక్కడ ఉన్నారండి? బైబిల్ ప్రింటింగ్ చాలా తగ్గిపోయిందండి, బైబిల్స్ చాలా దొరకడం చాలా కష్టమైన పని అండి, ఇన్ ఫ్యూచర్ మనకు బైబిల్ దొరకదు. కానీ యేసుక్రీస్తు ప్రభు చాలా శక్తిమంతుడు. ఎందుకు శక్తిమంతుడు తెలుసా? పౌలు అంటాడు, నీ హృదయం అనే పలక మీద నేను ముద్రించి ఉన్నాను. మన దేవుడు సాధారణమైన వ్యక్తి కాదంటండి.
మన దేవుడు అసాధారణమైన వ్యక్తి. ఈ వాక్యం చాలామంది చింపేయచ్చు, ఈ వాక్యాన్ని చాలామంది రిజెక్ట్ చేయొచ్చు. కానీ ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావంటే, నువ్వు దేవుని యొక్క రక్షణ జీవితంలోకి వచ్చావంటే, ఈ వాక్యం నీ జీవితంలో ఇక్కడ ఉంచబడింది, నీ హృదయంలో ఉంచబడింది. అంటే ఈ హృదయంలో ఉన్న వాక్యము, నీ హృదయమే ఆలయముగా ఉన్న నీ జీవితాన్ని నువ్వు ఎంత రక్షణను ఆలోచించాలో, నీ రక్షణను ఎంతలా కాపాడుకోవాలో. ఒక ఆత్మను రక్షించాలంటే మొట్టమొదటిగా సంఘం నుంచి ఏముండదో తెలుసా? రక్షణ అనేది కావాలి. నీ రక్షణ అనేది అనేక మందికి తెలియజేయాలి. అందుకంటాడు ఈ వాక్యము దేవుని యొద్ద ఉందంట. కానీ అదే యోహాను 1:14 అంటాడు, ఆయన ఆ వాక్యము శరీరధారి వచ్చేసిందంట. గట్టిగా నమ్మిన వారు హల్లెలూయా చేద్దామా? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం ఉంటున్నాడు ఆయన. ఈ వాక్యం ఈరోజు ఎక్కడ వస్తుంది? ఎక్కడ పడితే అక్కడ వాక్యం ఉంటుంది. కానీ మనిషి జీవితంలో రక్షణ జీవితాన్ని వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. అందుకే ఈ యోహాను ఏమంటున్నాడు తెలుసా? యోహాను దేవునికి వాక్యం గురించి ఒక స్వరముగా మారిపోయాడంట. మన యొక్క నోటి నుంచి అనేకమైన వ్యతిరేకమైన మాటలు వస్తాయి, మన నోటి నుంచి అనేకమైన సణుగుర్ల మాటలు వస్తాయి, మన నోటి నుంచి అనేక మందిని మనం ఏం చేస్తాం తెలుసా? అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతాం. మన నోటి నుంచి అనేక మంది వ్యక్తులను మనం తిడతాము, అనేక మందిని మనం దూషిస్తాము. కానీ యోహాను మాట అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఈ వాక్యము మన మధ్య నివాసం చేస్తుంది. ఈ వాక్యం గురించి యోహానికి చాలా భారము కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుకి ఉద్దేశము తెలుసుకున్నవాడు, ఆయన నశించిపోయిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు. ఈ భారం నీకు కూడా కలిగి ఉండాలి. ఈ యొక్క రక్షణ జీవితం గురించి నువ్వు కూడా ఆలోచించాలి. అందుకే యోహాను అంటున్న మాట ఏంటో తెలుసా? 23వ వచనంలోకి వచ్చేసరికి యోహాను అందరూ అంటున్నాడు, యోహాను ఎవరండి? యోహాను ఒక ప్రవక్త, లేకపోతే ఒక దైవజనుడా, లేకపోతే ఒక సాధారణమైన వ్యక్తి అనే మాట అంటున్నప్పుడు యోహాను ఏం చెప్పట్లే, నేనేమి ప్రవక్త అన్నట్లే, లేకపోతే నేను ఏదో ఒక సంబంధించిన ఒక వ్యక్తి ఒక హోదా గురించి చెప్పట్లే. ఆయన అంటున్నాడు ఏంటి తెలుసా? ప్రభు త్రోవ సరళము చేడి అని అరణ్యములు ఎలుగెత్తి ఒకని శబ్దము అని చెప్పినంట. నమ్మిన వారికి గట్టిగా చెప్తామా? నీ నోటి నుంచి, నీ సంఘం నుంచి వెళ్ళాల్సింది ఏంటో తెలుసా? రక్షణ జీవితం గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించాలి. రక్షణను నువ్వు అనేక మందికి తెలియజేయాలి. నీ సంఘం నుంచి అనేక మంది మారు మనసు పొందిన తర్వాత అనేక మంది ఆత్మల భారము కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఈ యొక్క సంఘంలో మనం తెలియజేయాల్సింది ఏంటో తెలిసి, రక్షణలో పాపం అంటే ఏంటో తెలియజేయాలి. సంఘంలో పాపం ఉండట్లేదా అంటే ఉంది. కొరింథీ పత్రికలో అందుకే అంటున్నాడు, సంఘములో వదంతి గలదు, సంఘములో జారత్వం ఉంది, సంఘంలో అనేక మంది పాపం చేస్తున్నారు. సరే, మీరేమి పెద్ద పాపం చేయకపోవచ్చు, ఒక చిన్న పాపం చేస్తున్నారు. ఏంటో చెప్పనా? ఆజ్ఞ అతిక్రమమే. చాలా సులువైనది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మొన్న తిన్నాడ మా మిస్సెస్ అంటుంది, నువ్వు ఎన్నిసార్లు చెప్తావు ఎరిక్ లీడిల్ గురించి అంది. ఎవరు ఎరిక్ లీడిల్ అంటే? ఒక పరుగు పందెంలో ఒలింపిక్స్ ఛాంపియన్. ఆయన 100 మీటర్స్లో సిద్ధమవుతున్నాడంట. సిద్ధమవుతున్నప్పుడు ఆయన చాలా మంచిగా ఆయన సిద్ధపాటు కలిగి జీవిస్తున్నప్పుడు, దాంట్లో చాలా నియమాలు పాటించుకొని చాలా బాగా సిద్ధపడి అక్క ఒలింపిక్స్ పరుగు పందెం 100 మీటర్స్లో ఆయన వెళ్తున్నప్పుడు 100 మీటర్స్ పరుగు పందెం ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆదివారం వచ్చిందంట. ఈ ఆదివారం వచ్చేసరికి ఈ ఎరిక్ లీడిల్ కోచ్ దగ్గరికి వెళ్ళి, సార్ ఆదివారం వచ్చింది కాబట్టి నేను ఈ యొక్క 100 మీటర్స్ పరుగు పందెంలోకి నేను వెళ్ళను అన్నాడంట. కోచ్ అంటాడంట, రే నువ్వు ఇంత కష్టపడ్డావు కదా, అభిమానులు నిరుత్సాహపడిపోయారు, అనేక మంది తిట్టుకుంటున్నారు, ఇంట్లో వారు తిట్టుతున్నారు, ఈ అవకాశం వచ్చిన అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకో. ఎరిక్ లీడిల్ అంటున్నారంట, నాకొద్దు, నాకు దేవుని కంటే ఏది ఎక్కువైనది కాదు, నేను విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మేబీ నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, నువ్వు చెడ్డ మాట్లాడకపోవచ్చు, లేకపోతే వేరే పాపాలు నువ్వు చేయకపోవచ్చు, కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపం. సంఘంలో నువ్వు రక్షణలో ఉంటున్నావు, కానీ ఈ రక్షణ అనేక మందికి ఎందుకు వెళ్ళట్లేదంటే, ఒకటేంటో తెలుసా? నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు.
నువ్వు అలాంటి పాపం నువ్వు చేస్తున్నావు. మేబీ యవనస్తులు అవ్వచ్చు. మేము చిన్నప్పుడు ఇంతకుముందు మాకు క్రికెట్ అంటే చాలా పిచ్చిగా ఉండేది. ఏం చేసేవాళ్ళం తెలుసా? ఆదివారం కరెక్ట్గా వాక్యం అయ్యేసరికి 45 నిమిషాలు వాక్యం కదా, 1 నిమిషం 45 నిమిషాలు అలాగే మేము కౌంట్ చేసుకుని క్రికెట్ అడిగిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి చర్చిలో కూర్చునే వాళ్ళం. ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నగారు ఏం చేసేవాడు తెలుసా? వాక్యం ఎలాగుందిరా అనేవాడు. చాలా బాగుంది డాడీ అనేవాడిని. మేము చిన్నప్పుడు తెలియని వయసులో అలాగ అంటున్నప్పుడు మా నాన్నగారు అన్నారు, ఏ వాక్యం చెప్పారా అంటే, డాడీ నేను వెళ్ళలేదు. ఆ రోజు మేము తెలియక పాపం చేసాం, కానీ ఈరోజు మనం తెలిసి పాపం చేస్తున్నాం. ఇంతకుముందు మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఫోన్లు ఉండేవంటే ఫోన్లు లేదు. మేము బైబిల్ కాలేజ్ శ్రీరాంపూర్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నాకు మొదటి 2 సంవత్సరాలు ఫోన్ లేదు. 4వ ఫ్లోర్లో ఒక ఫోన్ ఉండేది, ల్యాండ్లైన్. రే రాజమండ్రి నుంచి ఫోన్ వచ్చిందిరా పలానా ప్రశాంత్ రాజుకి అనేవాడు. కింద నుంచి పైకి వెళ్ళేసరికి ఒక 50 రూపాయలు అయిపోయేది. ఎస్టీడీ బూత్లో మా నాన్నగారు ఫోన్ చేసేవాడు. అలా మాట్లాడితే డాడీ ఎంత అయిందండి? 100 రూపాయలు అయితే డాడీ పెట్టే. రే పర్వాలేదురా మాట్లాడతావురా అనేవాడు. ఈరోజు మీడియా వచ్చింది కదా, వాక్యం వచ్చింది కదా, వాక్యాన్ని చాలా వెదజల్లబడుతుంది కదా, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం ఉంటుంది కదా, శరీరధారిగా వచ్చేసింది కదా, అయినా ఆజ్ఞ అతిక్రమం జరుగుతుంది. అదే ఎరిక్లీడులు ఏమైంది తెలుసా? ఆయన 100 మీటర్స్ని రిజెక్ట్ చేశాడు. మళ్ళీ వచ్చింది, మళ్ళీ 400 మీటర్లు వచ్చేసింది. 400 మీటర్లు సిద్ధపడుతున్నాడు. కోచ్ అనుకుంటాడు వీడు అసలు నెగ్గడు, మళ్ళీ ఆదివారం అంటాడు, మళ్ళీ ఏదో అంటాడు అని అభిమానులు ఆయన మీద ఫోకస్ లేదు. ఆయన అందరూ రిజెక్ట్ చేశారు. కానీ అనూహ్య రీతిలో ఆదివారం రాలేదంట. 400 మీటర్లో ఆయన పరుగు పందెంలో వెళ్ళాడంట. మొదటి బహుమతి వచ్చిందంట. నమ్మిన వారు గట్టిగా చేద్దామా? ఒలింపిక్స్ మెడల్ సాధించాడు, గోల్డ్ మెడల్. ఇప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఎన్ని తెలిసినా కానీ విశ్వాసులు ఎందుకు అలాగ ఉన్నారు ప్రశ్న. ఆయన అంతటి గొప్ప ఒక స్థానాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు కదా. ఆయన ఒక ఒలింపిక్స్లో నేను పాల్గొనని వచ్చేసాడు కదా. ఆజ్ఞను అతిక్రమించకుండా దేవునికి మందిరానికి వచ్చాడు కదా. నేను ఎప్పుడు నమ్ముతాను, గమనించండి, సోమవారం నుంచి శనివారం దాకా నువ్వు ఖాళీగా ఉంటావు, కానీ ఆదివారమే నీకు మంచి డబ్బులు వస్తాయి. ఆ డబ్బు ఎవరిదో తెలుసా? సాతానుది. నేను ఎప్పుడు నమ్మేది అంతే. ఆదివారమే వచ్చి అంత డబ్బు వచ్చిందంటే అది సాతానికి సంబంధించినది. కానీ నువ్వు దేవుని కోసం వదులుకుంటే, మా మధ్యలో మా తమ్ముడు ఉన్నాడు యేసు, మనం వచ్చినప్పుడు మాట్లాడుకుంటున్నాం అన్నా, మనం ఉండే విధానం బట్టే కదా దేవుడు మనకిస్తాడు, మనం ఇచ్చే సమయాన్ని బట్టే కదా దేవుడు మనకిస్తాడు. మీరు గమనించండి, ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఎంత ప్రభావం చూపించిందంటే దేవుని కోసం నిలబడ్డాడు. దేవుడు మన కోసం నిలబడలేదంటే నిలబడ్డాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో చూస్తే ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చిన దేవుడు. ఆయన ఆ యొక్క నిచ్చెనను ఎక్కట్లేదంట, నిచ్చెనను దిగుతున్నాడంట. ఒక ఆథర్ రాస్తున్నాడు ఈ యొక్క ఫిలిప్పీ పత్రికల్లో, అక్కడ ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి. ఇది పౌలు ఎక్కడ చెప్తున్నాడు తెలుసా? చెరసాలలో ఉండి చెప్తున్నాడు. అందుకే ఆ ఆథర్ ఏమంటున్నాడు తెలుసా? ఈ యొక్క పత్రిక అంట నిచ్చెన ఎక్కే పత్రిక కాదంట, నిచ్చెన దిగ్గుతున్న పత్రిక. యేసుక్రీస్తు ప్రభు ఒక ఆత్మను రక్షించడానికి ఆయన నిచ్చెన దిగాడు. ఆయన నిత్య సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. తను బలి అర్పించుకున్నాడు, రక్తాన్ని చిందించాడు, మరణించాడు. అదే యొక్క ఆత్మ నశించిపోకూడదని ఆయన పునరుద్ధానుడు అయిపోయాడు. నమ్మిన వారు గట్టిగా వెళ్ళి చెప్దామా? ఒక ఆయన నాస్తికుడి దగ్గరికి వెళ్ళాడంట. ఒక ఆయన, సార్ దేవుడు ఎందుకు లేడంటున్నారు? ఎస్ లేడు అన్నాడంట. ఒక క్రిస్టియన్ ఆయన వెళ్ళాడంట, సార్ ఎందుకు సార్ లేడంటున్నారంటే ఆయన ఒక మాట అన్నాడంట, నేను చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుందాం అనుకుంటున్నాను, కానీ విశ్వాసుల వల్ల నేను నమ్ముకోవట్లేదు. ఎందుకు సార్ నమ్ముకోవట్లేదంటే వాళ్ళు సరైన పరిశుద్ధమైన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉండట్లే. వారు రక్షణ తీసుకుంటున్నారు, రక్షణ సంబంధించిన క్వాలిటీస్ వారి జీవితంలో కనబడట్లే. ఈరోజు మీరు గమనించండి, మన యొక్క సంఘం నుంచి రక్షణ వెళ్ళాలి. అది యోహాను చెప్తున్నాడు, నేను ఒక స్వరము అని అంటున్నాడు. నేను ఒక స్వరము, నేను యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పే ఒక స్వరము. ఆయనే మార్గము, ఆయనే సత్యము,
ఆయనే జీవమై ఉన్నాడు, ఒక స్వరం ఆయన ద్వారా తప్ప ఎవడు ఈ లోకాన్ని నుంచి పరలోక రాజ్యానికి ఎవడు కూడా చేరుకోలేదు. ఆయనను నమ్ముకుంటే తప్ప. సంఘము దాన్ని కాపాడుకోవాలి. ఆ రక్షణ జీవితాన్ని, సంఘాన్ని కాపాడుకునే స్థితిలోకి మనం వెళ్ళాలి. పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపము అనే విషయాన్ని మీరు గమనించండి. ఇదే అపోస్తల కార్యంలో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 40 వచనంలో మనం గమనించుకున్నట్లయితే, ఇంకను అనేక విధముల మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు తరము వారికి వేరుగా. ఎందుకు వేరుగా ఉండాలంటే నీ రక్షణను కాపాడుకునే పాడు చేసే స్థితి కొన్నిసార్లు ఈ మూర్ఖుల దగ్గర నువ్వు ఆ యొక్క రక్షణను కోల్పోయే స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నీ రక్షణను కాపాడుకో. సంఘం నుంచి రక్షణ సువార్త అనేది వెళ్ళాలి. నువ్వు ఒక రక్షణ సువార్తగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మీరు గమనించండి, ఈ రక్షణ దేవుని తప్ప ఎవరి ద్వారా మనం పొందుకోలేము. మేబీ నీ పితరుల ద్వారా పొందుకోలేము. వాక్యం చాలా చక్కగా చెప్తుంది. ఇది ఒక తరతరాలు వచ్చి ఆస్తి కాదు. ఇది రక్షణ అనేది ఇట్స్ వ్యక్తిగతమైంది. రక్షణ అనేది చాలా వ్యక్తిగతమైంది. కాబట్టి ఈ రక్షణను నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దేవునికి మొట్టమొదట భాగంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? సంఘం నుంచి మీ రక్షణను మీరు వెదజల్లండి. ఈ సంఘం ఒక వెలుగుగా ఉండును గాక. దేవుడు ఈ సంఘం ఒక వెలుగుగా ఉండాలి. ఈరోజు యోహాను అదే కదా అంటున్నాడు, నేను యేసుక్రీస్తు ప్రభు కోసం చెప్పే ఒక గొప్ప స్వరము. ఆయన వాక్యం ఇక్కడే ఉంది. ఆయన ఇక్కడే నివాసం ఉంటున్నాడు. శరీరధారి అయి ఇక్కడే ఆయన ఉంటున్నాడు. కాబట్టి సంఘము చాలా జాగ్రత్తగా తన రక్షణను కాపాడుకోండి. చిన్న పాపం ఏం చేస్తుంది తెలుసా? చిక్కులు పెడుతుంది. మేబీ మీ చిన్న పాపం అనుకుంటున్నారు, యవనస్తులు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. ఈరోజు నువ్వు దేవుణ్ణి, నీ వయసు ఉన్నప్పుడు నువ్వు దేవుని స్వీకరించకపోతే ఒక సమయంలో నువ్వు రక్షణ పొందుకుందామన్న అనుకున్నా కానీ నువ్వు రక్షణ పొందుకోలేదు. నీ జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నామేమో. ఎఫెసీ 5 దినములు చదివి సమయం పోనీవద్దు. అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ప్రస్తుత దినాల్లో నువ్వు జ్ఞానవంతంగా నువ్వు కలిగి ఉండాలి. జీవితాన్ని నువ్వు చాలా పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఒకరోజు ఒక బ్రదర్ దగ్గరికి విజిట్ చేస్తున్నాను. హాస్పిటల్ ఐసీలో ఉన్నాడు. చాలా 2 బిడ్డలు ఉన్నారండి. 2 చిన్న బిడ్డలు ఉన్నారు. ఐసీలో విజిట్ చేస్తున్నాను. ఎంతగా అబ్బాయి అంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ అయిపోయినాయి. అసలు బాడీ అంతా కూడా సహకరించట్లేదు. ఉదయం నుంచి రాత్రి అంతా కూడా తాగేవాడు. చిన్న బిడ్డలు ఉన్నారు. అబ్బాయి, నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే అబ్బాయి చెప్పిన మాట ఏంటో తెలుసా? అన్న, దేవుడు నన్ను బ్రతికించాలనుకుంటున్నాను. మేబీ అబ్బాయి ఒక కుటుంబం అంతా కూడా దేవుడిని నమ్ముకుంది. అబ్బాయి మాత్రం దేవుడిని నమ్ముకోలేదు. త్రాగుడు అలవాటు, వదిలేస్తే తాగుడు అలవాటు. ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ కలిగి ఉన్నారు. అబ్బాయి చనిపోయినప్పుడు అక్కడ ఏం జరిగింది తెలుసా? అబ్బాయిని ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక సమాధి కార్యక్రమం మేము అందరం తీసుకెళ్తుంటే, ఒక 2 పాస్టర్స్, మేము 3 పాస్టర్స్ అందరూ వెళ్తుంటే, జస్ట్ మేము బైక్ మీద వెళ్తుంటే 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అబ్బాయి యొక్క ఊరేగింపు ఎంతసేపు జరిగింది తెలుసా? సుమారు 3:30 గంటలు జరిగింది. 3:30 గంటలు ఏం జరిగింది తెలుసా? అబ్బాయి ఫ్లెక్స్ వేసి అబ్బాయికి పాలు పోసారు. అబ్బాయి ఫ్లెక్స్ నిలబెట్టి, అబ్బాయి బొమ్మ ఫ్లెక్స్ నిలబెట్టి బీరు పోసారు, వైన్ పోసారు, అంతా పోసారు. నేను నిజం చెప్తున్నాను, అక్కడ నేను చెప్పను కానీ ఇక్కడ నేను చెప్తున్నాను. అబ్బాయికి బ్లడ్ టెస్ట్కి ఏమీ లేదు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అలా నిరుత్సాహంగా కూర్చుంటున్నారు. బ్లడ్ టెస్ట్కి లేదు. అమ్మా, నీ దగ్గర ఏమైనా చిన్న ఉంగరం ఉంటావమ్మా అలా అడుక్కుంటుంటే, నా దగ్గర నుంచి పాకెట్ నుంచి కొంత అమౌంట్ ఇచ్చి బ్లడ్ టెస్ట్ చేయించండి అన్నాను. కానీ అబ్బాయి మించిపోయింది సమయం. అబ్బాయి చనిపోయాడు. 2 బిడ్డలు అనాథలైపోయారు. దేవుని యొక్క వాక్యం వింటున్నాడు కానీ రక్షణలోకి వెళ్ళకపోయాడు. కుటుంబం అంతా అంటాడు, రే ఎంత పెద్ద స్నేహితులు ఉన్నాడు మా అబ్బాయికి అన్నాడు. నేను అన్నాను, అదే హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక పనికిమాల స్నేహితుడు ₹1 ఇవ్వలేకపోయాడు కదా. ఆవిడ చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? బాబు,
ఇక్కడ జ్ఞాపకార్థ కూడిక జరుగుతుంది కదా, ఇక్కడే బాబు 3 గంటలు తాగేవాడు 3 గంటల దాకా. రేపు తను ఎవడు తాగుతాడు బాబు, ఎవడు తాగుతాడు? మీ అబ్బాయి పెద్దోడు తాగమన్నా తాగుతాడు వచ్చి. ఆవిడ చెప్తుంది, తల్లి చెప్తుంది, భారం లేదు తల్లికి. దేవుడు మంత్రానికి వస్తుంది, రక్షణ గురించి భారం లేదు. చచ్చిపోయినాడు బతికొస్తాడా అంటే బతికిరాడు. నువ్వు బతుకున్నప్పుడు ఒక మనిషిని మంచి స్థితిలోకి తీసుకురావాలి తప్ప చెడ్డ స్థితిలోకి నువ్వు తీసుకెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? ఒక మనిషి పాడైపోతుంటే ఉపజ్య గ్రంథంతో 1:15 అక్కడ ఉంటున్నాడు. ఏసావు కనపడుతున్నాడు, యాకోబు కనపడుతున్నాడు. యాకోబు సంతతి వారు అందరూ కూడా నాశనం పోతుంటే ఏసావు నవ్వుతున్నాడంట, ఎగతాళి చేస్తున్నాడంట. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. సంఘం, దేవుడు సంఘాన్ని చెప్తున్నాడు, నువ్వు ఏదైతే విత్తుతావో అదే వస్తావు. అది నీ నెత్తి మీదకి వస్తుందంట. దేవుడు పుణ్యం గురించి మాట్లాడట్లే, పాపం తరతరాలకు వెళ్ళిపోతుంది అంటున్నాడు. ఒకరోజు మా స్నేహితుడు ఒక మాట్లాడుతాడు, మేము ఇంత కష్టపడి పరిచయం చేస్తున్నాం కదా. నేను ఒకరోజు అంటున్నాను, మేము ఎప్పుడు ఒక ఫ్లరిష్ అవుతాం అన్నప్పుడు నా స్నేహితుడు ఒక మంచి మాట చెప్పాడు, ప్రశాంత్, నువ్వు చేసే నమ్మకమైన పరిచర్య, నువ్వు ఉండే నమ్మకమైన జీవితం నీ బిడ్డలకి ఆశీర్వాదం అన్నాడు. నమ్మని వాటి గట్టిగా చేద్దామా? నువ్వు ఉండే రక్షణ జీవితం బట్టి, నువ్వు ఉండే పరిశుద్ధమైన జీవితం బట్టి నీ బిడ్డలకి చాలా ఆశీర్వాదం. మేము కారులో వచ్చినప్పుడు ఒకటే అనుకుంటున్నాం, మా నాన్నగారు గజ్జి స్థలం సంపాదించలేకపోయాడు, కానీ మంచి పేరు సంపాదించాడు. మంచి పేరు సంపాదించాడు. గజం అనేది లేకుండా పోయింది, కానీ బంగారం కంటే వెండి కంటే మంచి పేరు చాలా ప్రాముఖ్యమైనది. సంఘం అలాంటి రక్షణ అనేది కాపాడుకోండి మీ జీవితంలో. ఎప్పుడైతే నీ రక్షణ నువ్వు కాపాడుకుంటావో నీ రక్షణ బయటికి వెళ్తుంది. నీ రక్షణ అనేది బయటికి వెళ్తుంది, ఈ వెలుగు బయటికి వెళ్తుంది. ఆ వెలుగు అనేక మంది చూస్తాడు. అనేక మంది ఆ వెలుగును చూసి చీకటిలో ఉన్నవారు అందరూ ఎక్కడికి వస్తారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు దారి మార్గంలో వెళ్తుంటే ఒక ప్రాంతానికి వచ్చి ఆ చీకటిలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళాడంట, వారికి దేవుడు వెలుగిచ్చాడంట. ఈరోజు నువ్వు ఎందుకో ఒక వ్యక్తికి వెలుగలేకపోతున్నావు? అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం ప్రకారంగా ఫిలిప్పీ నపుంసకుడికి వెలుగిచ్చాడంట. ఫిలిప్పీ నపుంసకుడిని వెలుగులోకి నడిపించాడంట. ఈరోజు మనం నడిపించలేకపోతున్నాం. మేబీ మన సంఘం నడిపించలేకపోతున్నాయి, మన సంఘాలు అలాంటి భారం లేకుండా పోతున్నాయి. కానీ ఈరోజు నుంచి మన సంఘాలు అలాంటి భారము కలుగునుగాక. దేవుడికి అకౌంటబిలిటీలు ఉండాలి. ఎంత అకౌంటబిలిటీ తెలుసా? యోబు నడుస్తుంటుంటే యోబు ఒక మాట అంటాడు, నా అడుగును నువ్వు లెక్క పెడుతున్నా కదా ప్రభా, నేను వేసే ప్రతి అడుగు నువ్వు లెక్క పెడుతున్నా కదా ప్రభా. దేవుడు నువ్వు చేసే ప్రతి పని లెక్క పెడతాడు. రెండోది ఏం చేయాలి సంఘం? నీ క్రియలు సరైన రీతిలో ఉండాలి. సంఘాలు కానీ సంఘం లోపల కానీ బయట కానీ నీ క్రియలు సరైన రీతిలో ఉండాలంట. అందుకే అంటున్నాడు 40వ అధ్యాయం మీరు తీసుకున్నట్లయితే 41వ అధ్యాయంలో ఇక్కడ 2వ అధ్యాయం మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? 37వ వచనం చదువుతున్నాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేస్తాము అన్నప్పుడు అక్కడ పేతురు అంటాడు, మీరు మారు మనసు పొందండి, మీ రక్షణను మీరు పొందండి. 40వ వచనంలోకి వచ్చేసరికి మీరు మూర్ఖులకు వేరుగా ఉన్నాను అంటున్నాడు. 41వ వచనంలో కొరికి కాబట్టి అతను వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్సు పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. సంఘము దేవునితో సరైన సహవాసం కలిగి ఉన్నప్పుడు సంఘంలో ఏం కనపడాలి తెలుసా? మంచి క్రియలు కనపడాలి, చెడ్డ క్రియలు కాదంట, మంచి క్రియలు. ఎలాగంటే నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవునికి మహిమార్థంగా ఉండాలి. నిజం చెప్తున్నాను, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు వింటున్నాడు. దేవుడు వింటున్నాడు. కొన్నిసార్లు మా దగ్గరికి వచ్చి అంటాడు, నేను పాస్టర్ గారు మీకోసం ఆయన ఎలాగన్నాడండి అంటున్నాడు. నేను ఒక మాట నమ్ముతాను ఎప్పుడు, చెవులు ఉన్నవాడు వినకుండునా, కనులు ఉన్నవాడు కానకుండునా. దేవుడు వినడా? దేవుడు చూడ్డా కదా? మోషే మీద తన అక్క సనుక్కుంటుంటే దేవుడు వినలేదా? విన్నాడు దేవుడు.
దేవుడు విన్నాడు. ఎందుకు విన్నాడు దేవుడు? మన క్రియను కూడా దేవుడు చూస్తాడు. నీ మాటల్లో కూడా సరిగ్గా లేకపోయినా, నువ్వు చేసే ప్రతిక్రియలు సరిగ్గా లేకపోయినా, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక మందిరానికి వెళ్ళాడంట. ఆ చర్చ్ బ్యాక్గ్రౌండ్ చెప్పను కానీ ఒక మందిరానికి వెళ్ళాడంట. ఒక మందిరానికి వెళ్తున్నప్పుడు ఆయన అన్నాడంట, ఐఎమ్ ఏ వన్ ఆఫ్ ది గెజిటెడ్ ఆఫీసర్ అన్నాడంట. కొత్తగా చర్చిలోకి వెళ్ళాడంట. బ్రదర్ రండి, మీరు ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో ఉంటుంది, బ్రదర్ రండి అన్నాడంట. నేను గెజిటెడ్ ఆఫీసర్ బ్రదర్ అని 2-3 సార్లు అంటే, బ్రదర్ మీరు ఒక పని చేయగలరా అన్నాడంట. సంఘంలో ఉన్న విశ్వాసి ఏం చేయమంటారు సార్? 20 బాత్రూమ్లు ఉన్నాయి అడగండి అన్నాడంట. ఆయన తిట్టుకున్నాడంట. ద గెజిటెడ్ ఆఫీసర్ తిట్టుకున్నాడంట. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఆ రోజు ఆ పని చేయకపోతే ఈరోజు నేను ఎలాగుండేవాడిని కాదు. ఆ రోజున ఆ పని నేను క్రియను చేయకపోతే ఈరోజు నేను ఇలాగుండేవాడిని కాదు. దేవుడు మనం చేసే ప్రతి క్రియలు చూస్తాడంట. మంచి చేస్తే మంచి జరుగుతే, చెడ్డ చేస్తే చెడ్డ జరుగుతాయి. మంచి చేస్తే మంచి జరుగుతాయి. నీ క్రియలు చాలా మంచిగా ఉండాలి. 2వ దినవృత్తాంత గ్రంథం మీరు తీసుకున్నట్లయితే, వాక్యం నేను చివరికి వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా విందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక రాజు కనపడుతున్నాడు. ఈ రాజు పేరేంటో తెలుసా? మీరు తీసిన వారు మీరు మొదటగా 34వ వచనం మొదటి వచనం, యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడు మాత్రమే. ఆయన 8 ఏండ్ల వాడు మాత్రమే. ఓన్లీ 8 years. దేవుడు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? నువ్వు మందిరాన్ని పరిశుద్ధపరచు, మందిరాన్ని పరిశుద్ధపరచు అంటాడు. మందిరాన్ని పరిశుద్ధపరచబట్ట. ఎందుకంటే తన తాత కానీ తన యొక్క తండ్రి కానీ మందిరాన్ని అప్రతపరిచాడు, విగ్రహాలు పెట్టాడు. విగ్రహాలు పెడితే ప్రజలందరూ విగ్రహాలు పూజిస్తుంటే అక్కడ దేవుడు అంటాడు, యోషియా నువ్వు రాజువే కానీ మందిరాన్ని నువ్వు పరిశుద్ధపరచు. పరిశుద్ధపరచబడినప్పుడు యోషియా క్రియ ఎలా ఉందో తెలుసా? ఏం చూపించాడు తెలుసా? అక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ మందిరాన్ని శుభ్రపరచడానికి ముందు యోషియా ఏం చేశాడు తెలుసా? అతడు దేవుని దృష్టికి నీతిని అనుసరించు కుడికికైనా ఎడమకైనా తొలగకుండా తన పితరుడిని దావీదు చూపించిన ప్రవర్తన సరిగ్గా ప్రవర్తించాడంట. హల్లేలూయా చెప్దామా? మొదట మందిరాన్ని శుభ్రపరచున్నప్పుడు నా క్రియ బాగుండాలి. నేను మొదట కుడికి కానీ ఎడమకు కానీ పడిపోకుండా నా జీవితాన్ని నేను కాపాడుకోవాలి. మొదట నీ క్రియలు సరిగ్గా లేకపోతే ఇతరులు ఆకర్షితులు ఎవరు? నీ క్రియలు బాగుంటాయే నీ భర్త మారుతాడు, నీ క్రియ బాగుంటుందే నీ భార్య మారుతుంది, నీ క్రియలు బాగుంటేనే నీ బిడ్డలు మారుతారు. ఇదే వాక్యంలో 33వ వచనంలో చూస్తే యోషియా ఎప్పుడైతే మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడో ఇక్కడ అంటున్నమాట, మరి యోషియా ఇశ్రాయేలు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహాలను తీసివేసి ఇశ్రాయేలు అందరూ తమ దేవుడిని యెహోవాను సేవించినట్లు చేస్తున్నాను. నమ్మిన వారు గట్టిగా చెప్తామా? యోషియా క్రియలు బట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి వెంబడించడం మొదలు పెట్టారంట. యోషియా అక్కడ కింద వచ్చి అంటాడు, యోషియా బ్రతికున్నంత కాలము ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి వదిలిపెట్టలేదంట. ఒక మంచి క్రియలు కలిగి ఉండాలి. మేబీ మంచి క్రియలు లేకపోతే ఏంటి మన జీవితం ఏమైపోతుందో కూడా ఒకసారి మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఉంది. అందుకంటే యాకోబు 2:19 క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, క్రియలు లేని విశ్వాసము మృతము అనే విషయాన్ని చెప్తున్నాడు. ఈరోజు మన క్రియలు ఎలాగుంటాయో తెలుసా? మందిరానికి రానప్పుడు లేనిపోయిన సాకులు మనం చెప్తూ ఉంటాం. మేబీ సాకులు పాస్టర్ గారు వినొచ్చు, సాకులు దేవుడు వినడు. చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. మేము నమ్ముకుంటాం కొన్నిసార్లు, బ్రదర్ మందిరానికి ఎందుకు రావలేదంటే పలానాదండి అంటాడు. మేము నమ్ముకుంటూ వదిలేస్తాం. ఎందుకు తెలుసా? ఈ సాకు దేవుడు వినడు. పాస్టర్ గారు వింటాడు, తప్పదు, ఇంకా వింటాడు, వెళ్ళిపోతాడు, అంతే, వాడి పని అంతే. ఇంకా కానీ దేవుడి పని అది కాదంట. మోషే నా మందను మేపు అన్నాడు. మోషే ఏం చేశాడు తెలుసా? కానీ ఆ వచనం మాత్రం చూపించి నేను ముందుకు వెళ్ళిపోతున్నాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం చూస్తుంటే మోషే ఇక్కడ నిర్గమ 3 చదివినా కానీ 4వ అధ్యాయం చదివితే మోషే 7 సాకులు చెప్తాడు. మోషే అక్కడ అంటున్నాడు మొదటి వచనంలో 4వ అధ్యాయము, అందుకు మోషే చిత్తగించమంటున్నాడు.
వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. మోషే, మంద ఉంది కదా, ఈ మంద నువ్వు కాయి, మోషే నువ్వేం చేయాలి అదే చెయ్యి అన్నాడంట. ఈ మోషే ఏమంటున్నాడు తెలుసా? వారు నన్ను నమ్మరు, వారు నా మాట వినరు. చాలామంది సాకులు చెప్తున్నాం, అక్కడ చాలా మంచి మాటలు ఉంటుంది. అందుకంటున్నాడు, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అతను అడిగానంట. దేవుడి కన్నులు లేవా అంటే దేవుడు అడిగాడు. టెస్టింగ్ టైం మోషేకి. నువ్వేం చేయమన్నాడు, అది చెయ్యట్లేదు నువ్వు. మోషే అన్నాడంట, ప్రభా ఇది కర్ర అన్నాడంట. కర్ర కింద పడే మోషే కింద పడేసాడంట. కర్రనే కింద పడేస్తే కర్ర మీద తెలుసా, పాము అయిందంట. మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే ఆ పాము నువ్వు తోక పట్టుకో కానీ తలను పట్టుకోకు. నువ్వు తోకను పట్టుకో, తలను పట్టుకోకు. నేనేం చెప్పాను అదే చెయ్యి. మోషే 7 చెప్తాడు. మోషే ఇక్కడ ఏం చేయాలి తెలుసా? నేను 2 విషయాలు చెప్పేసి అడుగు ముందుకెళ్తున్నాను. 3వ అధ్యాయంలో మీరు తీసుకున్నట్లయితే 11వ వచనంలో అంటున్నాడు, ఐగుప్తులో తోడుకొని పోటకు ఎంతటి వాడిని ప్రభువా అని అంటున్నాడు కింద. తర్వాత ఏమన్నా 13వ వచనంలో ఆఖరిలో అంటున్నాడు, ఆయన పేరిమి అని అడిగితే అనే మాట ప్రశ్న వేసుకుంటున్నాడు. తర్వాత మోషే అంటున్నాడు, వారు నన్ను నమ్మరు, నన్ను వినరు అని అంటున్నాడు. 4వ అధ్యాయం 9వ వచనంలోకి వచ్చేసరికి నీ మాట వినకపోయినా ఎడలా అనే మాట అంటున్నాడు. తర్వాత ఒక మాట అంటున్నాడు 10వ వచనంలో ఆఖరిలో అంటాడు, నేను మాట నేర్పని వాడును, నేను నోటి మాంద్యము కలవాడు. ఇన్ని సాకులు చెప్తున్నాడు మోషే. 80 సంవత్సరాలు మోషే తన జీవితాన్ని వ్యర్థం చేశాడంట. 80 సంవత్సరాలు తన జీవితాన్ని వ్యర్థం చేశాడంట. అప్పుడు దేవుడు అంటాడంట, మోషే ఆ కర్రను విడిచిపెట్టు. 80 సంవత్సరం నుంచి 120 సంవత్సరాల వరకు మోషే ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడంట. అసలు ఏంటి దేవుని ఎందుకు పిలిచాడు అనుకున్నప్పుడు అక్కడ అన్నాడు, ఈ మంద ఎవరిది అన్నాడంటే, ఆ మోషే అంటున్నాడు, ప్రభువా మీ మందే కదా, ఆ మందను ఇప్పుడు కాయ అన్నాడంట. అప్పుడు మోషే వెళ్ళాడంట, మోషే కాస్తున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మందిరం విషయంలో ఎలా ఉండాలో అలా ఉండట్లేదు. కానీ మందిరం ఎవరిదో తెలుసా? ఆయన స్వరక్తంతో నిర్మింపబడిన సంఘం. ఆయన స్వరక్తంతో నిర్మింపబడిన సంఘంలో బ్రతుకుతున్న మనము దేవుని విషయంలో సాకులు పాకులు చెప్తున్నాం. మనం ఇన్ని చెప్తాము, ఇన్ని చెప్పినా కానీ వాళ్ళు విన్నట్టు ఉంటున్నారు, కానీ వాళ్ళు వినట్లే. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, ఈరోజు మనం చక్కగా ఇలాంటి మందిరంలో కూర్చొని మనము దేవుణ్ణి ఆరాధిస్తున్న వాక్యం వింటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వాక్యం నిలబడి విన్నారంట, మైదానంలో విన్నారంట, మిట్ట మధ్యాహ్నం ఎండలో వింటున్నారంట. వాక్యం వినడానికి ఆ యొక్క నిలబడడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవునికి వాక్యానికి అంత మర్యాద ఇచ్చారు. వాళ్ళు ఈరోజు వాక్యానికి మనం రెస్పెక్ట్ ఇవ్వట్లే, దైవజనుడికి అసలు రెస్పెక్ట్ మనం ఇవ్వట్లేదు. దేవునికి వాక్యం చెప్తుంటే తెస్సలోనిక సంఘం, మీరు మొదటి తెస్సలోనిక పత్రిక మనం చదువుతున్నప్పుడు పౌలు వాక్యం చెప్తుంటే స్వయంగా దేవుడే చెప్తున్నాడట విన్నాడంట. దేవుని యొక్క వాక్యంలో స్వయంగా దేవుడే చెప్తున్నాడంట. ఆ వాక్యం వాళ్ళు విన్న తర్వాత అక్కడ ఏం చేశారు తెలుసా? వాళ్ళు సంఘం మంచి పేరు సంపాదించుకున్నారు. అకియాలోను వివిధ ప్రాంతాల్లో తెస్సలోనిక సంఘ ఒక మోగిపోయిందంట వారికి మాదిరికరమైన జీవితం. ఎందుకు తెలుసా? ఒక జీవితంలో వారికి ఉన్న విశ్వాసం బట్టి. ఈ విశ్వాసం నలుగురు రాష్ట్రాలకు వెళ్ళిపోయిందంట, పలు దేశాలకు వెళ్ళిపోయిందంట. ఈరోజు దేవుడు ద బిగ్ చర్చ్ కోరుకోవట్లే, స్మాల్ ఫెయిత్ కోరుకుంటున్నాడు దేవునిలో. ఎవడంటే నేను 52 రోజుల్లో కట్టాను, దేవుడు దాని గురించి మాట్లాడట్లేదు. దేవుడు నీ జీవితం ఎలా కట్టుకుంటావు అనేది దేవుడు కోరుకుంటున్నాడు. నీకున్న చిన్న సంఘంలో నీ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు? రాజమండ్రిలో యంగ్స్టర్స్ ఎక్కడికి వెళ్తారు తెలుసా? ఎక్కడ అల్లరి ఉంటాయి, ఎక్కడ ఆటపాట ఉంటుంది అక్కడికి వెళ్తారు. వాక్యం ఉన్న చోట వెళ్ళడు. కానీ ఇక్కడ వాక్యం ఉంది, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను సరిచేస్తున్నాడు వాక్యంతో.
అందుకని వాక్యం చాలా ఖచ్చితంగా చెప్తుంది, వీళ్ళు వాక్యానికి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారంట. యోషియా పరిపాలన చేస్తున్నాడు, వాక్యం లేదు, వాక్యం దాచబడింది. పవిత్ర గ్రంథం దొరికిన తర్వాత యోషియా చదువుతుంటే ఏడుస్తున్నాడంట. ఇంటికి వెళ్ళిన చదవండి 34, ఏడుస్తున్నాడంట, అంత పశ్చాత్తాపడుతున్నాడంట. ఇశ్రాయేలు ప్రజలు కూడా వాక్యం నిలబడి విన్న తర్వాత వాళ్ళ జీవితం పశ్చాత్తాపడుతున్నారంట. వాళ్ళు తీసుకున్న డిసిషన్ ఏంటో తెలుసా? మేము ఇక మీదట మందిరాలు మానము. 9వ అధ్యాయం 10వ వచనం చదువుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత 10వ అధ్యాయం 39వ వచనం చదువుతుంటే ఆఖరి లైన్లు అంటాడు, మేము ఏది మానేసిన మందిరాలు మానం అంటున్నారు. నమ్మిన వారు గట్టిగా చెప్దామా? ఒకరోజు ఒక పని పోయిందా, దేవుడు ఇంకో పని ఇచ్చును గాక. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నా జీవితంలో జరిగింది ఒకటే, నేను ఎంటీగా ఉన్నాను. నా అకౌంట్ మా మెసేజ్ అన్నాను, నా అకౌంట్లో కనీసం 500 ఉంటుంది కదా, నాకేంటి ₹1 కూడా లేదు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు ఏంటి అని నా మిస్సెస్ చెప్తుంటే, ఏమో దేవుడు నేను కుదురుగా ఉండమంటున్నాడేమో, అందుకే 0 చేసాడేమో అంటుంటాను ఎట్టగారంగా. మీరు నమ్మరండి, మీరు నమ్మరు. ఆన్ ద నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి నా అకౌంట్లో ఎవడు వేసాడో తెలియదు, ఇప్పటికీ తెలీదు. నాతో పాటు ఇక్కడ మా బ్రదర్ ఉన్నాడు, ₹4,000 వచ్చినాయి. స్టిల్ ఐ డోంట్ నో ఆ 4,000 ఎవడేసాడు నాకు తెలీదు. అకౌంట్ ట్రాన్స్ఫర్ వచ్చింది. అందరికి ఫోన్లు చేశాను. మా మిస్సెస్ తాను, నువ్వేమైనా కొట్టావా? మా అత్తయ్య గారు కొట్టావా? మా అన్నకి ఫోన్ చేశాను, నువ్వేమో నాకు 4,000 వేసావా అన్నాడు. ఎవడేయలేదురా బాబు, ఎవడేసాడు తెలియదు. దేవునికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో దేవుడు నీకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. మందిర విషయాలు చాలా ఖచ్చితంగా బ్రతకండి. మోసే సాకులు చెప్పాడు, తర్వాత వెళ్ళిపోయాడు, చక్కగా పరిపాలన చేసుకున్నాడు, ప్రజలు నడిపించాడు. ఈరోజు ఇంతవరకు నువ్వు మేబీ అలాంటి జీవితం నువ్వు కలిగి ఉండొచ్చు, నువ్వు సాకులు చెప్పి ఉండొచ్చు, వేరే రీతిగా ఏదైనా వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఈరోజు గమనించండి, నీ సిస్టమ్స్ కూడా నువ్వు మార్చుకోవద్దు. దేవుల్లో ఉన్న సిస్టమ్స్ పద్ధతులు మార్చుకోవద్దు. సిస్టమ్స్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, నేను చివరికి వెళ్ళిపోతున్నాను. ఈరోజు ఈ సిస్టమ్స్ గురించి, నీ పద్ధతులు, దేవునిలో నువ్వు ఎలాగుంటున్నావో అలాగే ఉండు. ఎవరి కోసం నీ పద్ధతులు మార్చుకోవద్దు. ఎవడి వల్ల నీ భక్తి జీవితాన్ని మార్చుకోవద్దు. ఎవడి వల్ల ఈ వాక్యాన్ని మోసే జీవితాన్ని నువ్వు మార్చుకోవద్దు. ఎవడి వల్ల కానీ నీ ప్రార్థన జీవితాన్ని మార్చుకోవద్దు. ఎందుకో తెలుసా? సిస్టమ్స్ చేంజ్ అయిపోయినాయి. మనుషులు మందిరం విషయంలో ఎలాగా ఫాలో అవుతున్నారంటే, ఎలాంటి పద్ధతులు మార్చుకుంటున్నారంటే, ఫ్యాషనబుల్గా వస్తున్నారు దేవుడు మందిరాలకి. దేవుడి మందిరానికి ఎలా రావాలో అలా రావట్లే. విచిత్రమైన సంఘటన నేను చెప్పిన, కొన్ని సంఘాలకు వెళ్తే ఆదివారం మందిరానికి ఎలాగొస్తారు తెలుసా? వాళ్ళు చక్కగా రెడీ అయ్యి వస్తారు. ఆ రోజే వాళ్ళు రెడీ అవుతారు. ఎందుకేమో మందిరానికి వస్తున్నామంటే, ఒక అమ్మాయి సాక్ష్యం చెప్పింది ఏంటో తెలుసా? మా చర్చ్ అండి ఆ రోజు చక్కగా అందంగా రెడీ అవుతారు, ఎవడు వాక్యం విండో. రెడీ అవ్వడానికి వచ్చి చక్కగా మాట్లాడుకుంటారంట. నీ చీర అంతా, నీ నగలు చక్కగా వేసుకున్నావు కదా అని మాట్లాడుకుంటారంట. నీ సిస్టమ్స్ చేంజ్ చేసుకోవద్దు, నీ భక్తి జీవితం మార్చుకోవద్దు. ఎవడి కోసం నువ్వు బ్రతకట్లేదు, దేవుని కోసం నువ్వు బ్రతుకుతున్నావు. ఎందుకు ఎవడి కోసం బ్రతకట్లేదంటే, మనిషి ఎంతలో మాయమైపోతాడు, ఎంతలో కనబడతాడు వాడు, ఎంతలో మాయమైపోయేవాడు. జీవితం కోసం నువ్వు ఆలోచించద్దు. ఎప్పుడు నీ కనబడే వ్యక్తి ఎవడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. తర్వాత ఆఖరికి చెప్తున్నాడు, సంఘం సిస్టమ్స్ ఫాలో అవ్వండి, దేవుని ప్రకారమైన పద్ధతులే. ఆఖరిలో అంటున్నాడు, నీ గురువు ఎవడో తెలుసా? మొదటి గురువు యేసుక్రీస్తు ప్రభు. తర్వాత గురువు ఎవరో తెలుసా? నీకు స్థానిక దైవజనులు. యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. వేరే వ్యక్తులు పూజించద్దు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. సంఘం ఎలా ఉండాలో అలాగే ఉండండి. ఎందుకో తెలుసు? సంఘం, ఈ సంఘాలు నిర్మించడానికి దాని వెనకాల చాలా ప్రయాసపడిన సందర్భాలు ఉన్నాయి, చాలా ప్రయాసపడిన సందర్భాలు. ఈరోజు నేను చెప్తున్నా, ఎంతోమంది దైవ సేవకుల గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను. మేబీ మీ దాసు గారు కొన్నిసార్లు ప్రాంతాలకు వెళ్తారు, అరకు వ్యాలీ అన్నింటికి వెళ్తున్నప్పుడు మేబీ ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. నాతో ఒక అబ్బాయి నాకు చెప్తున్నాడు, అన్న నేను అరకు వ్యాలీ లోపలికి వెళ్ళానన్న. లోపలికి వెళ్తుంటే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ఆరాధన అనిపిస్తుంది. పెద్ద సంఘమేమో వెళ్ళిపోయానన్న, పట్టుమని 10 మంది ఉన్నారన్న. చిన్న గుడిసెలో వాళ్ళు ఆరాధన చేస్తున్నారంట. వాళ్ళు చప్పట్లు, మ్యూజిక్. మేబీ ఇక్కడ మ్యూజిక్ మంచిగా ఉంది, నేను కాదనట్లే. వాళ్ళు ఆరాధిస్తున్నారన్న గుడిసెలో
నీరు కారిపోతుందన్న, నీరు కారిపోతుంది. కానీ వాళ్ళు మాత్రం దేవుణ్ణి ఆరాధన చేయడం మానుకోవట్లే. వాళ్ళని అడిగాను, ఏంటంటే ఒక మంచి మందిరం ఉంటే బాగుంటుంది కదా అన్నారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? స్థలం ఇంపార్టెంట్ కాదు, మేము నివాసం చేసే స్థలము ఏంటో తెలుసా? దేవుని యొక్క స్థలం ఇది. అది ఎలా ఉన్నా కానీ మా ఆరాధన ఆగదు, అది ఎలా ఉన్నా కానీ మా భక్తి జీవితం మేము మార్చుకోము. దేవుడు అంటున్నాడు, సంఘం ఎవరిదో తెలుసా? దేవునిది. ఆయన స్వరక్తముతో నిర్మింపబడిన సంఘం. అపోస్తుల బోధ విన్న వెంటనే, ఆ కడమ అపోస్తుల బోధ వింటున్నప్పుడు వాళ్ళు నొచ్చుకుంటున్నారంట. నొచ్చుకుని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు బాధపడట్లేదంట, మమ్మల్ని ఏం చేయమంటామని అడుగుతున్నారంట. మీరు వెళ్ళి మారు మనసు పొంది బాప్తీసం తీసుకోండి. మీ సంఘం ద్వారా ఏం రావాలి తెలుసా? రక్షణ అనేది రావాలి. ఈ రక్షణ ఎప్పుడు వస్తుందో తెలుసా ఇతరులకి? నీ క్రియలు బాగున్నప్పుడు మాత్రమే. నీ సిస్టమ్స్ మార్చుకోవద్దు, దేవుని ప్రకారం నీ భక్తి జీవితం ఎప్పుడు కూడా మార్చుకోవద్దు. ఆఖరికి నేను చెప్పాను కదా, నీ గురువు ఎవడో తెలుసా? దేవుడు, తర్వాత మీ పాస్టర్ గారు. ఈరోజు అలాంటి సంఘంగా ఉండండి. విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా మీరు ఆచరించండి. దేవుని విషయంలో ఎలాగ మీరు సహవాసం కలిగి ఉండాలి, అంత మంచి సహవాసం మీరు కలిగి ఉండండి. దేవుని మాత్రం ఎప్పుడు కూడా మీరు వదిలిపెట్టే జీవితం మీరు కలిగి ఉండద్దు. దేవుని మాత్రం అనుసరించండి. ఈ వాక్యం ఎక్కడుందో తెలుసా? శరీరధారి అయి నీ దగ్గరే ఉంటుంది. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ఈ సంఘము ఆయన స్వరక్తముతో నిర్మింపబడిన సంఘం. ఆ స్వరక్తంతో నిర్మింపబడిన సంఘం ఎలా ఉండదు తెలుసా? పరిశుద్ధంగా ఉండాలండి. విశ్వాసమైన జీవితం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండండి. ఒకరిని ఆదరించండి తప్ప ఒకరిని రిజెక్ట్ చేయొద్దు. ఆత్మను ఆర్పద్దు, ఆత్మను మాత్రం రక్షించండి. ఎందుకు ఆత్మను ఆర్పద్దు అంటున్నామంటే, మనలో ఎన్నో సమస్యలు రావచ్చండి, అయినా కానీ వారిని ఆదరించండి. ఒకరిని ప్రోత్సహించండి తప్ప ఒక వ్యక్తిని నిరుత్సాహపరచద్దు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వచ్చే సంవత్సరం వచ్చేసరికి నీ సంఘము సరిహద్దులు విశాలపరచునుగాక. అలాంటి ఆత్మల భారం మీరు కలిగి ఉండండి. ఎప్పుడు సరిహద్దులు విశాలపరుస్తుంది తెలుసా? నీ ఆత్మల భారం కలిగి ఉన్నప్పుడు. అలాంటి ఆత్మల భారం కలిగి ఉండండి, అలాంటి రక్షణ జీవితం కలిగి ఉండండి, అలాంటి మంచి క్రియలు కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. సంఘ క్షేమం, నీ కుటుంబ క్షేమం బాగుండాలంటే ఇలాంటి జీవితం కలిగి ఉండండి. ఇది దేవుని స్వరక్తం నిర్మింపబడిన సంఘం. అందరి తలలు ఉంచుకుందామా? అందరి తలలు ఉంచుకుందాం. ఒక 2 నిమిషాలు మనంతట మనం పరీక్షించుకుందాం. మనంతట మనం పరీక్షించుకుందాం.